అయ్యా, మిమ్మల్ని చూడాలని ఫాదర్ ఫెర్నాండెస్ గారు వచ్చారు. ఈ టైంలోనా? రమ్మను. సరేనయ్యా, లోపల రండి. రండి ఫాదర్, కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ మై సన్. మీకు నేనేం చేయాలి? మై డియర్ సన్, ఇక్కడ శారదనే ఖైదీ ఉంది, ఆవిడ్ని నేను చూడాలి. సారీ ఫాదర్, ఇప్పుడు ఖచ్చితంగా వీలుపడదు. విజిటర్స్ అవర్స్లోనే ఖైదీలను చూడొచ్చు. రేపు ఉదయం 10 గంటలకు వచ్చారంటే ఆవిడ్ని చూసేందుకు ఏర్పాటు చేస్తాను. సారీ మై డియర్ సన్, ఉదయం 5 గంటల ఫ్లైట్లో సెయింట్ పోపును చూసేందుకు నేను రోమ్ వెళ్తున్నాను. తిరిగి రావడానికి 3 మాసాలు అవుతుంది. అంతకు ముందుగా ఆ తల్లిని నేను ఒక్కసారినా చూడాలి. ఆ తల్లి మా హోలీ మేరీ కాన్వెంట్లో వందలాది చిన్నపిల్లలకు తల్లిగా ఉంటూ సేవ చేసింది. అలాంటి ఆ సన్మార్గురాలిని నేను ఆశీర్వదించాలి. అందుకు మీరు అనుమతించాలి. ఓకే ఫాదర్, మీ ఇష్ట ప్రకారం కానివ్వండి. థ్యాంక్ యూ మై డియర్ సన్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాబర్ట్. ఫాదర్, ఇంతకుముందు మీరు ఈ జైల్లోకి వచ్చారా? శారదమ్మ మీకు ముందే తెలుసా? బాబు, నేను భయపడకు. నువ్వెవరో నాకు తెలుసు. నేను నిన్ను పట్టించను. ధైర్యంగా నాతో రా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంకా 20 నిమిషాల్లో ఖైదీలందరినీ షెడ్లోకి పంపించేస్తారు. నాతో మాట్లాడటంతో 2 నిమిషాలు అయిపోయింది. మీ అమ్మగారున్న సెల్లోకి వెళ్ళటానికి 5 నిమిషాలు పడుతుంది. ఇక మిగిలింది 13 నిమిషాలే. ఈలోగా మీ అమ్మగారిని తప్పించాలి. నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ రోజు ఖైదీకి సినిమా చూపిస్తున్నారు. థ్యాంక్స్ అండి. తొందరపడుకో. మీ అమ్మగారిని విడిపించడంత సులభమైన పని కాదు. నే ఖైదీలో కలవరం లేవదీస్తాను. జైలర్, వార్డెన్ వీళ్ళందరూ దృష్టిని వేరే వైపుకు మళ్ళిస్తాను. ఆ సమయం చూసి నువ్వు మీ అమ్మని తీసుకెళ్ళు. ఏదో నాకు చేతనైన సాయం చేస్తున్నాను. నాకెలాగో నా తల్లిని చూసే అదృష్టం లేదు. నీకైనా అదృష్టం జీవితాంతం దక్కని. బెస్ట్ ఆఫ్ లక్. ప్రాపర్ పర్మిషన్ లేకుండా, అది ఇంత రాత్రి వేళ ఓ ఖైదీని చూడటానికి ఫాదర్ అలౌ చేయటం ఏ విధంగా న్యాయం సార్? కేవలం మానవత్వమే. తెల్లారితే ఆ ఫాదర్ రూమ్ వెళ్తానన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత శారదను చూడలేరు. అందుకే. ఓకే, పోలీసు విచారణలో కానీ సాక్ష్యక వాంగ్మూలంలో కానీ శారద, అదే మీ వైఫ్, స్కూల్లో ఉద్యోగం చేసినట్లేదే? అవును. మరి ఆ ఫాదర్? ఫాదర్